ఎంతో కాలం క్రితం అడవిలో ఒక చిన్న ఇంటిలో మదర్ గోట్, దాని బుజ్జి లిటిల్ గోట్స్ అల్లరి చేస్తూ సంతోషంగా జీవించేవి. లిటిల్ గోట్స్ ఎంతో ముద్దుగా ఉండేవి, ఆట బొమ్మల్లా. అందరి తల్లుల్లాగానే మదర్ గోట్ తన పిల్లల్ని ఎంతో ప్రేమించేది. అడవి జంతువులన్నిటి నుండి రక్షిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం వెతకడానికి బయటికి వెళ్లే ముందు తల్లి లిటిల్ గోట్స్ని పిలిచి ఇలా చెప్పింది. నా ప్రియమైన పిల్లల్లారా, నేను అడవిలోకి వెడుతున్నాను. ఎవరు వచ్చినా తలుపు తీయొద్దు. తోడేలు లోపలికి వస్తే అది మనందరినీ తినేస్తుంది. వేషం మార్చుకుంటూ వచ్చి మిమ్మల్ని తినాలని చూస్తుంది. మేము దాన్ని ఎలా గుర్తుపట్టాలి? తోడేలు గొంతు బొంగురుగా ఉంటుంది, నా గొంతు తీయగా ఉంటుంది. బొంగురుగా ఉందంటే అది తోడేలే. ఇలా చెప్పి బయలుదేరుతుండగా తల్లి మేకకు ఏదో గుర్తొచ్చింది. ఇంకో మాట, తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి, నా కాళ్ళు తెల్లగా. కాళ్ళని చూసి కూడా గుర్తుపట్టండి. కంగారు పడకమ్మా, మేం జాగ్రత్తగా ఉంటాం. మేం పెద్దయిపోయామమ్మా. తల్లి మేక తన పిల్లలందరినీ ఒక్కొక్కరిగా ముద్దు పెట్టుకుంది. అడవి వైపు నడిచింది. తోడేలు ఇదంతా చూస్తోంది. తల్లి మేక వెళ్ళగానే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. ఎవరది? ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. ఇదిగో మీ అమ్మ మీకోసం భోజనం తయారు చేసి తీసుకొచ్చింది. అయితే లిటిల్ గోట్స్ తోడేలు బొంగురు గొంతుని గుర్తుపట్టాయి. తలుపు లోపల నుండే చెప్పాయి, నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గొంతు ఎంతో తీయగా ప్రేమగా ఉంటుంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు తోడేలు. తోడేలుకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే లిటిల్ గోట్స్ ని తినలేకపోయింది. అప్పుడు ఒక చాక్ పీస్ ని తినేసింది. అప్పుడు దాని గొంతు కాస్త తీయగా మారింది. వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది. ఈసారి తోడేలు తన తీయటి గొంతుతో మాట్లాడింది. ముద్దు బిడ్డల్లారా, నేను మీ అమ్మని. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తలుపు తీయండి. ఈసారి ఈ తీయటి గొంతు విని లిటిల్ గోట్స్ కి ఆ గొంతు వాళ్ళ అమ్మలాగానే ఉందనిపించింది. తలుపు తొయ్యబోతుండగా వాళ్ళల్లో ఒకరు అరిచారు, ముందు తలుపు కింద నుండి కాళ్ళని చూద్దాం. వాళ్ళు చూసినప్పుడు తోడేలు నల్లని కాళ్ళు కనిపించాయి. అవన్నీ అరిచాయి, మేం తలుపు తీయము. అమ్మ కాళ్ళు నల్లగా ఉండవు, ఆమె కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు తోడేలివి. తన కోపాన్ని మింగుతూ తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు అది బేకరీకి వెళ్ళింది. బేకరీ వాడు తోడేలను చూసి ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు శాకాహారినైపోయాను. పేస్ట్రీ మాత్రమే తింటాను. కొంచెం పిండిస్తారా నాకు? తోడేలు బేకరీ నుండి పిండిని తీసుకుని బయలుదేరింది. ఇంటి దగ్గర పిండిని తన కాళ్లపైన వేసుకుంది. ఇప్పుడు దాని కాళ్ళు తెల్లగా ఉన్నాయి. మూడోసారి తోడేలు తెలివిగా తలుపు తట్టింది. ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. నేను మీ అమ్మని కదా. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. కాళ్ళని చూపించు, తెలుస్తుంది అమ్మవా కాదా అన్నది. తోడేలు పిండిని పోసిన కాళ్ళని చూపించింది. లిటిల్ గోట్స్ తెల్లటి కాళ్ళని చూసి అవి అనుకున్నాయి తల్లి వచ్చింది అని. తలుపు తీసేశారు. ఇంకేముంది, వాళ్ళ ఎదురుగా తోడేలుంది. లిటిల్ గోట్స్ భయపడ్డాయి, కంగారు పడ్డాయి, అరవసాగాయి. ఎక్కడ దాకా పరిగెత్తుతారు? నేను మిమ్మల్ని పట్టుకుని తీరుతా. ఒక పిల్ల టేబుల్ కింద దాక్కుంది, రెండోది మంచం పైన, మూడవది చిమ్నీ లోపల, నాలుగవది కిచెన్ లో దాక్కుంది, ఐదవది అలమార్లో దాక్కుంది, ఆరవది పరదా వెనకాల, ఏడవది గడియారం లోపల.
అయితే తోడేలు చాలా తెలివైంది. అందరినీ ఒక్కొక్కరుగా పట్టేసుకుంది. ఆగు, ఇక్కడ రా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగు. కేవలం గడియారంలో దాక్కున్న దాన్ని మాత్రమే పట్టుకోలేకపోయింది. దాని కడుపు నిండిపోయింది. అందుకే అది ఆలోచించలేదు, అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మైదానం ఉంది. అడవిలో తోడేలు ఒక చెట్టు కింద గురక పెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటిలో మదర్ గోట్ ఇంటిని చేరుకుంది. తలుపు తెరిచి ఉండడం చూసి తెలుసుకుంది ఏదో జరిగిందని. ఆమె అరవసాగింది. నా పిల్లలారా! ఇంటికి చేరగానే ఆమె కంగారు పడింది. మొత్తం ఫర్నిచర్ పడి ఉంది. పరదాలు చిరిగి ఉన్నాయి. మంచం చిందరవందరగా ఉంది. తలగడ, దుప్పటి ఇక్కడ పని ఉన్నాయి. మదర్ గోటుకి తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచింది. ఎవరూ దొరకలేదు. అప్పుడు 7వ పిల్ల పేరు పిలిచింది. ఒక గొంతు వినిపించింది. నేను గడియారం లోపల ఉన్నా అమ్మా. తల్లి మేక ఆ గడియారం దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి తన పిల్లని తీసి కౌగిలించుకుంది. లిటిల్ గోట్ తల్లికి మొత్తం జరిగింది చెప్పింది. ఆ తోడేలు వచ్చింది. వేషం మార్చుకుని వచ్చి అందరినీ తినేసింది. తల్లి మేకకు చాలా బాధగా అనిపించింది. చాలా ఏడ్చింది. తన పిల్లల్ని తలుచుకుంటూ ఉన్న ఒక్క పిల్లతో కలిసి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు నిద్రపోతున్న తోడేలు కనిపించింది. ఎంత గట్టిగా గురక పెడుతోందంటే చెట్టు ఆకులు కూడా కదులుతున్నాయి. తల్లి మేక తోడేల్ని కాసేపు చూసింది. దాని కడుపులో ఏవో కదులుతున్నట్టుగా అనిపించింది. అయ్యో భగవంతుడా, నా పిల్లలు తోడేలు కడుపులో జీవించి ఉన్నారు. అది ఒక ప్లాన్ వేసింది. ఇంట్లో నుండి ఒక సూది, దారం, కత్తెర తీసుకురా. లిటిల్ గోట్ ఇంటికి వెళ్ళసాగింది. తల్లి మేక 6 పెద్ద రాళ్ళని సేకరించింది. కొద్దిసేపటిలో చిన్ని మేక సూది, దారం, కత్తెరని తెచ్చింది. తల్లి మేక తోడేలు పొట్టని కోసింది. పైన ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఒక్కొక్కటిగా అందరూ కనిపించారు. అందరూ క్షేమంగా ఉన్నారు. తల్లి మేక సంతోషించింది. మేకలన్నీ తల్లిని హగ్ చేసుకున్నాయి. సంతోషంతో గంతులు వేశాయి. నా పిల్లలారా, మీకేమీ కాలేదు కదా? తల్లి మేక తోడేలు కడుపులో మొత్తం రాళ్ళని పెట్టేసింది. తర్వాత సూది దారంతో కుట్టేసింది. తోడేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే దానికి ఏమీ తెలియలేదు. తోడేలు లేచాక నిలబడింది. దానికి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఎన్నో మేకలు తినేసినందుకు కడుపు నొప్పి అనుకుంది. చాలా దాహం వేసింది. నది వైపు నడిచింది నీళ్లు తాగడానికి. నడుస్తున్నప్పుడు రాళ్ళు కొట్టుకోసాగాయి. కడుపేదో బరువుగా నిండుగా అనిపిస్తుంది. ఏదో రాళ్ళు తిన్నట్లుంది కదా నాకు. నీళ్లు తాగడానికి వంగింది. రాళ్ల బరువు వల్ల అది నదిలో పడిపోయింది. ఓ, రక్షించండి, రక్షించండి నన్ను, నేను మునిగిపోతున్నాను. ఆ, ఆ, అయ్యో! చాలా అరిచింది, కానీ ఎవరూ రాలేదు.
రాళ్ల బరువు దాన్ని నీళ్ళ లోపలికి లాక్కెళ్ళింది. తల్లి మేక, లిటిల్ గోట్స్ దీన్ని చూసి నది వైపుకి వెళ్ళాయి. అందరూ గంతులు వేశారు. ఆ రోజు నుండి మదర్ గోట్ తన 7 లిటిల్ గోట్లు జీవితం తమ ఇంట్లో సంతోషంగా సాగింది. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన కథ. మారుమూల ఉన్న పేదవాడు కాని మనసు పెద్దది. అతని పేరు అలావుద్దీన్. అతను తన తల్లితో కలిసి ఉండేవాడు. ఎంతో కష్టమైన పనిని కూడా చేసేవాడు. దాంతో ఇల్లు నడిచేది. ఒకరోజున బజారులో అరటిపళ్ళ వ్యాపారం చేయడానికి వచ్చాడు. అనుకోకుండా ఒక వ్యక్తిని కలిశాడు. అతని గడ్డం చాలా పెద్దగా ఉంది. మనిషి ఎత్తుగా ఉన్నాడు. చేతిలో బంగారు నాణాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు. ఏ అబ్బాయ్, నేను మీ నాన్న చిన్నప్పటి స్నేహితుణ్ణి. నా దగ్గర ఈ బంగారు నాణేలున్నాయి. నీకు కావాలనా ఇవి? బంగారు నాణేలా? నేను జీవితాంతం అరటి పండ్లు అమ్ముకున్నా ఇంత సంపాదించలేను. ఆ వ్యక్తి అలావుద్దీన్ని ఒక రాయి కింద ఉన్న లోయలోకి వెళ్ళమని చెప్పాడు. తను ఎలా చెప్తే అలా చెయ్యమని అన్నాడు. అలావుద్దీన్కి ఈ పని చాలా సులువుగా అనిపించింది. 2 చేతులతో ఆ రాయిని కదిపాడు. లోపల గుహ ఉండడం గమనించాడు. చిన్ని అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళసాగాడు. అలా నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందకి వెళ్ళాడు. కిందకి చేరుకోగానే అక్కడ ఒక చిమ్నీ వెలుగుతూ ఉండడాన్ని గమనించాడు. ఆశ్చర్యపోయాడు. అక్కడున్న ఖజానాని చూసి వజ్రాలు, ముత్యాలు, బంగారం, ఇంకెన్నో. ఆశ్చర్యంగా వీటన్నిటినీ చూస్తున్న అలావుద్దీన్కు గట్టిగా ఒక స్వరం వినిపించింది. అక్కడొక పాత దీపం ఉంటుంది. అది ఆర్పేసి ఆ దీపాన్ని వెంటనే నా దగ్గరికి తీసుకురా. అలావుద్దీన్కు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత సొమ్ము ఇక్కడ ఉంచుకుని అతను ఎందుకు చిమ్నీ కోసం ఆరాటపడుతున్నాడు? చిమ్నీ అంత విలువైనదా? అలావుద్దీన్కు భయమేసింది. అలావుద్దీన్ చిమ్నీని తీసుకుని మెట్లు పైకి ఎక్కసాగాడు. అంతలోనే ఆ వ్యక్తి అరవసాగాడు. తొందరగా వచ్చి దీపాన్నిచ్చేయ్. అలావుద్దీన్కు విషయమేమిటో అర్థం కాలేదు. మొదలు నేను బయటకొస్తా. నీవు ఆ దీపాన్ని ఇవ్వకపోతే నిన్ను ఈ లోయలోనే మూసేస్తా. అప్పుడు అలావుద్దీన్కి అర్థమైంది అతని ఉద్దేశం సరిగా లేదని. లేదు, మొదలు నేను బయటకు రావాలి. అరే పిచ్చోడా, ఇక నీ సంగతి చెప్తా. అయ్యో ఆగు, నన్ను మూయకు. ఆ వ్యక్తి రాయిని గుహకు అడ్డంగా పెట్టి మూసేశాడు. అయితే అతని ఉంగరం జారి పడిపోయింది. అది అలావుద్దీన్ కాళ్ల వద్దకొచ్చి పడింది. అతను దాన్ని తీసుకున్నాడు. వేలికి పెట్టుకున్నాడు. అలా పెట్టుకోగానే అక్కడి వాతావరణం మారిపోయింది. వేలి నుండి పెద్ద జీనీ వచ్చాడు. భయంతో అలావుద్దీన్ వణికిపోయాడు. కోరుకో, ఏం కావాలనో కోరుకో, కానీ నీవు మరచిపోకు, నీ దగ్గరున్నవి 3 కోరికలు మాత్రమే. నాకింటికి వెళ్ళాలని ఉంది. సరే అబ్బాయి. రెప్పపాటులో అలావుద్దీన్ ఇంటికి చేరుకున్నాడు. అలావుద్దీన్ని చూసి తల్లి గట్టిగా అరిచింది. అలావుద్దీన్ మొత్తం కథని తన తల్లికి వివరించాడు. అక్కడ వ్యక్తి, గుహ, ఆ ఖజానా, ఈ చిమ్నీ గురించి చెప్పాడు. అలావుద్దీన్ చిమ్నీ పైన ఉన్న దుమ్ముని దులపసాగాడు. అనుకోకుండా పెద్ద పొగ రాసాగింది. మొత్తం గదంతా నిండిపోయింది. అందులో నుండి జీనీ వచ్చాడు.
భలా భలా, వందల సంవత్సరాల నుండి ఈ దీపంలోనే ఉన్నాను. నీవు నన్ను బయటకు తీశావు. కోరుకో మహాశయ, కోరుకో. ఏం కోరుకుంటావో కోరుకో. ఈ కొత్త చిక్కి ఏమిటబ్బా అని ఆశ్చర్యంతో ఉండిపోయారు. అల్లావుద్దీన్ చూస్తుండిపోయాడు. జీనీ మళ్ళీ చెప్పాడు, కోరుకో అబ్బాయ్, ఏం కావాలనో కోరుకో. సరే మరి, మా కోసం మంచి భోజనం మరియు పేయ పదార్థాలు తెచ్చిపెట్టు. ఉన్నట్టుండి అక్కడ పెద్ద టేబుల్ వచ్చింది. దానిపైన సువాసనలతో భోజనం నిండుగా ఉంది. తాగడానికి భోజనము, పళ్ళు, పేస్ట్రీలు ఉన్నాయి. అప్పటి నుండి అల్లావుద్దీన్ వాళ్ళమ్మ ఏది కోరితే అది జీని తీసుకుని రాసాగాడు. వాళ్ళెంతో సంతోషంగా విలాసవంతంగా ఉండసాగారు. అలా కొంతకాలం గడిచింది. ఒక రోజున బజారుకి వెళ్ళినప్పుడు ఒక పల్లకీ కనిపించింది. ఆ పల్లకీలో బాదుషా కూతురు ప్రిన్సెస్ జాస్మిన్ ఉంది. అల్లావుద్దీన్ ఆమె ముఖాన్ని చూశాడు, ప్రేమలో పడ్డాడు. ఆ విషయాన్ని తల్లికి వెళ్ళి చెప్పాడు. తల్లి జీనీని పిలిచి ఒక బస్తా నిండుగా బంగారాన్నిమ్మంది. దాన్ని తీసుకుని రాజమహల్కు వెళ్ళింది. అక్కడ సిపాయిలు ఆ బస్తాని బాదుషా వరకు అందించారు. బాదుషా సంతోషంతో ఆమెని కలవాలనుకున్నాడు. తల్లి తన కొడుకు ప్రేమ గురించి వివరించింది. అల్లావుద్దీన్ ధనవంతుడిగా రుజువు చేసుకోమని బాదుషా కోరాడు. మీ అబ్బాయికి నా అల్లుడు కావాలనుకుంటే అతనికి చెప్పు. 40 సేవకుల చేతుల్లో 40 వజ్ర వైడూర్యాల బంగారముతో నిండి ఉన్న పెట్టెలు 40 రక్షక భటుల రక్షణలో పంపించమని చెప్పు. ఇది విన్న అల్లావుద్దీన్ తల్లి ఉదాసీనంగా ఇంటిని చేరుకుంది. ఇవన్నీ జీనీ వల్ల సాధ్యం కాదని అనుకుంది. అల్లావుద్దీన్ చిమ్నీ నుండి జీనీని మళ్ళీ పిలిచాడు. జీనీ వచ్చింది. సరే, ఏం కోరుతారో కోరండి మహాశయ. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని చెప్పాడు. జీనీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పటికప్పుడు ఖజానాను తీసుకుని వస్తున్న 40 మంది నౌకర్లు, 40 మంది సిపాయిలు ఎదురుగా నిలిచారు. బాదుషా అడిగినవన్నీ తిరిగి తెచ్చినందుకు సంతోషించాడు. బాదుషా అనుకున్నాడు, ఇతని వద్ద ఇంకెంత డబ్బుందో అని. నా కూతురు ఒక రాజభవనంలో ఉండాలని నా కోరిక. అది ఇవ్వగలిగితే మాత్రమే పెళ్లి గురించి ఆలోచించు. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని జీనీకి చెప్పాడు. జీనీ మళ్ళీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పుడు అల్లావుద్దీన్ తన కళ్ళని నమ్మలేకపోయాడు. ఒక పెద్ద విలాసవంతమైన మహల్ ఎదురుగా కనిపించింది. అల్లావుద్దీన్ నమ్మలేకపోతున్నాడు. బాదుషా అనుకున్నాడు అల్లావుద్దీన్ కంటే ధనవంతుడు మరెక్కడా ఉండడని. వాళ్ల వివాహాన్ని హుందాగా జరిపించాడు. 3 రోజుల పాటు సంబరాలు జరిగాయి. అల్లావుద్దీన్ యొక్క అదృష్టము, అతని ధనవంతుడు అవ్వడము అందరికీ తెలిసింది. అయితే అల్లావుద్దీన్ వాళ్ళమ్మ జాస్మిన్కు జీనీ గురించి ఏమీ చెప్పలేదు. ఒక రోజున అల్లావుద్దీన్ మహల్ వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. వినండి, వినండి, నేను అన్ని పాత దీపాలు తీసుకొని కొత్త దీపాలు ఇస్తాను. ప్రతి పాత దీపం తీసుకుంటాను. జాస్మిన్ ఈ మాటల్ని వింది. తను అనుకుంది పాత చిమ్నీని ఇచ్చి బదులుగా కొత్త చిమ్నీని తీసుకుంటే అల్లావుద్దీన్ ఎంతో సంతోషిస్తాడని అనుకుంది. ఆమె ఆ పాత చిమ్నీని ఇచ్చి కొత్త చిమ్నీని తీసుకుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ప్రారంభంలో అల్లావుద్దీన్ గుహలో బంధించిన వ్యక్తి. అతని చిమ్నీని దొరకగానే జీనీని పిలిచి జాస్మిన్తో పాటు ఆ మహల్ని కూడా తనకిమ్మని కోరాడు.
అల్లావుద్దీన్ సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు తన మహల్ అక్కడ కనిపించలేదు. జరగకూడదేదో జరిగిందని తెలుసుకున్నాడు. అతను పాత ఇంటికి వెనక్కి వెళ్ళాడు. గుహలో దొరికిన ఉంగరాన్ని వెతికాడు. వెంటనే దాని వేలికి తొడుక్కోగానే పెద్ద జీవ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కాని మర్చిపోకు, మిగిలినవి 2 కోరికలు మాత్రమే. అయితే మరి నన్ను జాస్మిన్ దగ్గరికి తీసుకెళ్ళు. ఉన్నట్టుండి అతను మహల్కి చేరుకున్నాడు. ఎవరూ తన్ను చూడకుండా ఉండేలా ఒక పక్కన దాక్కున్నాడు. అతని భార్య జాస్మిన్ ఆ వ్యక్తికి సేవలు చేస్తోంది. అతని పక్కనే చిమ్నీ ఉండడం కూడా గమనించాడు. ఎవరికీ కనిపించకుండా అల్లావుద్దీన్ ఆ ఉంగరాన్ని మళ్ళీ వేలికి తొడుక్కున్నాడు. పెద్ద జీవ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కాని మర్చిపోకు, మిగిలింది కేవలం 1 కోరిక. అయితే మరి వెంటనే ఆ దుష్టుణ్ణి గాఢ నిద్రలోకి తోలేయి. క్షణాల్లో పరిగెత్తుకుని జాస్మిన్ వద్దకు చేరుకున్నాడు. ఆ వ్యక్తిని చూసి జాస్మిన్ చాలా భయంతో ఉంది. అల్లావుద్దీన్ని చూసి ఎంతో సంతోషించింది. అల్లావుద్దీన్ జాస్మిన్కు మొదట్నుంచి జరిగింది వివరించాడు. జాస్మిన్ ఆశ్చర్యంతో వింది. అల్లావుద్దీన్ మళ్లీ చిమ్నీని రుద్దగానే పెద్ద జీని బయటికి వచ్చింది. సరే, ఏం కోరుతారో కోరండి మహాశయ. మరీ దుష్టుణ్ణి మీరిప్పుడు ఎంత దూరం పంపించాలంటే మళ్ళీ మా జీవితంలో ఎన్నడూ కనిపించకూడదు. ఆ వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోయాడు. అల్లావుద్దీన్ జీనీకి తన మహల్ని యథాస్థితికి ఉంచమని చెప్పాడు. మహల్ ఆకాశంలో ఎగురుకుంటూ ముందర ఉన్న చోటికే వచ్చి చేరింది. అలా చేరగానే అల్లావుద్దీన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అల్లావుద్దీన్ మళ్ళీ తన తల్లి దగ్గరికి చేరుకున్నాడు. తల్లితో జాస్మిన్తో కలిసి సంతోషంగా జీవించసాగాడు.